నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే మేము రైడ్ అయ్యాను. అడిగిపోతున్నాం బా ఏం ఊరు బా? ఏం మైదుకూరికి అయితే పోతున్నాము. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఉంది కలిసేదానికి. సో ఆమె వ్లాగ్స్ చేస్తుంది అనమాట. ఆమె నా వీడియోలు చూసేదంట అప్పుడంతా, ఇప్పుడు కూడా చూస్తుంది. ఆమె వీడియోలు ఎప్పటి నుంచో మా వాళ్ళు చూస్తుందంట, నాకు తెలీదు. సో కొన్ని కారణాల వల్ల టచ్ అయినాము, ఒక ఫ్రెండ్షిప్ అయినాము అనమాట. సో ఆమె చాలా రోజుల నుంచి అడుగుతుంది, అన్న మా ఇంటికి రండి అని. నన్ను అడగలేదు, మా భార్యని అయితే అడిగింది. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట. ఈమె కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంది, ఒకసారి పోదాం అని చెప్పి. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఎవరు ఏం కథ అనేది లాస్ట్లో రివీల్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మేమంతా ఈ నుంచి పోవాలి కాబట్టి. ఆమె కోసం అయితే పొద్దున్నే లేచి రెడీ అయిపోయింది నా భార్య కూడా, నేను కూడా రెడీ అయిపోయింది. ఇంట్లో పూజలు చేసేసి ఇప్పుడైతే మేము మైదుకూరు పోతున్నాము. మైదుకూరు అంటే మాకు దగ్గర కడప ఒక 50, అదొక 30 వస్తుంది. ఇంకా ఆమె అయితే లొకేషన్ వీడియోలో పెట్టేసింది. ఏం బా పోదామా? ఏమైంది రెడీ చేసుకున్నావు? ఏం లే, అది నా బ్యాగు తినేదానికి ఎందుకు. ఇది కాలు పోయేటప్పుడు వాటర్ బాటిల్. సో ఈ ఆడ పిల్లలు ఉన్నారనమాట ఆమెకి. వాటర్ బాటిల్. ఈ బ్యాగ్ వచ్చి నీది, ఇంకా నీది ఎత్తుకొని పోవడానికి అంతే. కెమెరా బ్యాగ్ ఇంతే. సో చలో ఇంక వెళ్ళిపోదామా? టైం అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడైతే మేము మా ఊరి నుంచి బయలుదేరేసినాము. ఏమా కార్లో పోతున్నావా? నువ్వు రాదా? నువ్వు నడుచుకుంటా? నేను డ్రైవర్ని చాయ్. నువ్వు రాదా? నువ్వు నడుచుకుంటా? నేను డ్రైవర్ని చాయ్. నువ్వు ఓనర్ అయితే? అవును, బండి నా పేరు మీదే ఉంది. పేరు మీద ఎవరు? నువ్వు ఓనర్ మీద పేరు మీద ఉంటుంది బండి. ఎవరి మీద ఉంటుంది వాళ్ళ మీద ఉంటుంది. సరే, ఇప్పుడు ఎల్లమ్మగుడిలో దండం పెట్టుకున్నాం. నువ్వు దిగి దండం పెట్టుకున్నారా? సరేనా? ఒట్టెత్తుకురా. ఎక్కడికైనా పోయేటప్పుడు మేము ఇక్కడ ఊరి పొలిమేర దగ్గర ఉన్నది అమ్మవారు. సో ఖచ్చితంగా ఆడ దండం పెట్టుకొని పోతే మంచిది. ఏమ్మా ఉండు బా, రాదు బా. కారు మెయింటైన్ పోయాను. ఇప్పుడు ఆ పోయి దండం పెట్టుకొని వస్తుంది. నాకు కుంకుమ ఎత్తుకోరా ఒకరవా? విన్నారా? అమ్మవారు అనమాట, ఎల్లమ్మ తల్లి. మా ఊరి వల్లూరు పొలిమేరలో ఉంటుంది. ఎక్కడికైనా దూరం పోయేటప్పుడు ఇక్కడ ఆపి దండం పెట్టుకుంటే మంచిది. నాకు కుంకుమ పెట్టు. పెడతా తొందర వద్దు. కానీ ఇంకా డోర్ వేసుకో, పోదాం. టైం అయిపోయింది ఇప్పటికే. మేము ఇంకా ఆడి పోయేటప్పుడు అంత వద్దు. పెట్రోల్ కూడా లేదు, మళ్ళీ పెట్రోల్ పడుతుంది. గట్టిగా వేసుకో. ఇదేం మూడు వస్తుంది గమ్మేసరికి. బా కిర్తి, మీ వాళ్ళు ఉన్నారు బా? ఏడా? మా వాళ్ళు, మీ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారనమాట. అంటే వీళ్ళు అందుకే మేము ఐ లవ్ యూ అని చెప్పింది అడబయ్యి. మా వాళ్ళు కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా మనం ఇస్తే మంచిదే. నేను ప్రస్తుతానికి చిల్లర తేలా, ఒక 20 రూపాయలు అయితే ఉంది. ఇక వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు చూద్దాం, వాళ్ళ దగ్గర ఆశీర్వదించుకుందాం. వాళ్ళు ఏమన్నా దిగునైనా రానైనా అంటే పో, ఏముంది నీకు అలవాటే కదా. పెడతాం అనుకుంటా. ఏమలవాటే మనం చేసినావు కదా అందుకే. ఇంకేమనుకున్నావు? అవునంటే ఆశీర్వదించమా. వీళ్ళేరే వాళ్ళే కదా, మామూలుగా మనం వచ్చినప్పుడు అంతా ఉండేవాళ్ళే కాదు. వాళ్ళు వేరే వాళ్ళే అని మనం వచ్చినప్పుడల్లా ఉండేవాళ్ళు కాదు కదా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూస్తాను. నువ్వు వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. నీతో పాటు కదా నేను వచ్చేది. నేను ఒకదాని ఏమన్నా వచ్చానా? ఎప్పుడు వెళ్ళేవాడిని నేను చూసేదాన్ని. అంటే ఏరే స్పీడ్ బ్రేకర్ చూసింటావు ఈడే. ఎవరైతే అంతా వాళ్ళే. సంతోషమా? ఆశీర్వదించుకున్నాము. ఇదే ఊరు చెప్పా? ఒంటిమిట్ట. ఒంటిమిట్ట ఇంకా ముందుకు పోవాలి బా. ఒంటిమిట్ట వచ్చి రాముల గుడి ఉంటుంది చూడు, అది ఒంటిమిట్ట. దీన్ని దాటిపోతే ఒంటిమిట్ట వస్తుంది. ఇది ఒంటిమిట్ట నంద్యాదుడు కోదండ రామస్వామి దేవాలయం. రాముల దేవుడు అదే కోదండ రామస్వామి దేవాలయం అని అదేలే. ఇది ఒంటిమిట్ట గుడి వస్తుంది. గుడి ఒంటిమిట్ట చెరువులో నీళ్ళు లేవు, ఆడాడ గుంతలల్లో ఉన్నాయి అన్నమాట నీళ్ళు. అంటే ఫుల్ నీళ్ళు ఉంటున్నాయి. పడవలు కూడా వదులుతాయి. అవును, పడవలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గుంతలలో ఉన్నాయి. గుంతలు కూడా లోడినారేమోలే నీళ్ళ కోసమా.
పక్క అది రాముడి గుడి పక్క రైట్ సైడ్లో గుడి. అప్పుడంతా ఇడంతా ఇల్లులు ఉన్నాయి, అంతా పగలగొట్టేసారు. మొత్తం పగలగొట్టేసి ఆ ఏడు ఉండే వాళ్ళందరికీ తీసుకొని పోయి ఆడ కాలనీ ఇచ్చారనమాట. హోటల్ గిటల్ అన్నీ పెట్టారు బండ్ల పైన. ఇదే రైట్ సైడ్లో ఉంటుంది గుడి. ఏదో రిపేర్ చేస్తానంటున్నారు, కొడతా అన్నట్టు. ఇదంతా ఒంటిమిట్ట టౌన్. ఇదంతా టౌన్లోనే అంత అంగళ్ళన్నీ రోడ్డు పైన ఉంటాయి. ఇక్కడ చాలా మంది ఇల్లులు పగలగొట్టేసినప్పుడు ముందు పక్క వాళ్ళకి గవర్నమెంట్, అప్పుడు నేను హౌసింగ్లో పనిచేశాను. చూడ మారిపోతారు. తేడా రైట్ సైడ్లో బిల్డింగ్ అంటే మామూలుగా అంత బిల్డింగ్ కట్టిలా వాళ్ళు. తర్వాత వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కొంతమంది బాగా కట్టుకున్నారు. ఇంకా లోపల ఇంకా చాలా ఇల్లులు ఇచ్చారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా వచ్చి అక్కడ ఇచ్చినది. ఈ పక్క వచ్చి కళ్యాణం జరుగుతుంది కదా దేవుడిది. శ్రీరామనవమికి కదా రాముడి గుడి కళ్యాణం, శ్రీరామ కళ్యాణంకి ఇదంతా ఇక్కడ మొత్తం ఫుల్ బిజీ అయిపోతుంది, ఫుల్ జనాలు వచ్చేస్తారు. ఇంత ముందు ఒకసారి అప్పుడెప్పుడో మనుషులు కూడా చచ్చిపోయినారు, రేకులు పడి చచ్చిపోయినారు. అందుకని ఇప్పుడు బాగా చేసినారు అంతా. మొత్తం ఆ నుంచి అంతా అదే. బాగుండొచ్చు సార్, ఈసారి కళ్యాణం రావాలి ఖచ్చితంగా. ఇది ఒంటిమిట్ట. నువ్వు ఆడ మడపంపల్లి పట్టుకొని ఒంటిమిట్ట అన్నావు, అది కాదు. ఇంకా దీన్ని దాటుతానే బాక్రాపేట దాటుతానే కడప దాటుతానే ఇంకా మనం ఇట్లా హైదరాబాద్ రూట్ పోతే ఆ నుంచి ఒక 30 కిలోమీటర్లు ఏమో అంతే. కడప అయింది తెలుసులేను, పుట్టింది ఆ ఊరే కదా. పుట్టింది ఆ ఊరేలే, కట్టుకుంది రాయంపేట కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రాయంపేటే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎక్కడికి? మీ అమ్మమ్మ ఉన్నదా? మా అమ్మమ్మ ఉన్నది, ఇంకా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ ఉన్నదే. మీ అమ్మమ్మ గట్టి మనిషి కాదు. బాక్రాపేట బాక్రాపేట దాటేసి ఇప్పుడైతే మేము బాక్రాపేట దాటేసినాము. బాక్రాపేట ఇక్కడ బాగా ఒక 3 గుళ్ళు అయితే ఉన్నాయి, తెలుసా నీకు? ఏమేమి గుళ్ళు చెప్పు? శివుడు గుడి, ఆంజనేయ గుడి, ఇంకొకటి శనేశ్వర స్వామి గుడి. 3 గుళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా దీని ముందు పక్కే ఇక్కడ కొద్దిగా డేంజర్ అనమాట రోడ్డు. ఎక్కువ లారీలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందులో ఇక్కడ టర్నింగ్ ఎక్కువ, పెద్ద టర్నింగ్ 2-3 టర్నింగ్లు ఉన్నాయి. ఆడ వెనక ఒకటి పోయింది, ఇప్పుడు ఇది ఒకటి, దీని ముందు ఇంకొకటి ఉన్నది. ఇది శనేశ్వర స్వామి గుడి ఇక్కడ ఉంది కదా. ఇది వచ్చి ఈ గుడి వచ్చి శనేశ్వర స్వామి గుడి అంట. ఇదైతే నేను ఎప్పుడు పోలా. శనేశ్వర స్వామి నేను కూడా పోలే. నువ్వు ఎట్లా చెప్తావు అయితే శనేశ్వర స్వామి? ఆడ బోర్డు చదివినావా తప్ప నీకు తెలీదా? అదే శనేశ్వర స్వామి కూడా అన్నారు కూడా. ఇంకా ముందు పక్క అయితే ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి. ట్రాఫిక్ చూడండి ఎట్టున్నది. ఆడొచ్చి 101 శివలింగం. ఇక్కడ పెద్ద గుడి, అదే శివుడు గుడి. ఆవులు వాళ్ళ గుడికి సంబంధించినవి 2 ఉంటాయి. ఇక్కడ వచ్చి శివుడు గుడి, శివలింగాలు అన్నీ ఉంటాయి. ఇంకా ఈ పక్కే ఆంజనేయ గుడి కూడా. లోపలికి ఉన్నది బా, ఇది ఒకసారి పోవాలి బయటికి. లోపలికి ఉన్నది గృహ ఏదో ఉన్నట్టున్నది. ఇక్కడ వచ్చి ఆంజనేయ గుడి, ఇక్కడ కూడా ఆంజనేయ గుడి. అదే దారి, 2 దారులు. ఇక్కడ మూసేసినారు. ఇక్కడ ఇంకో గుడి అమ్మవారిది అయితే కడుతున్నారు, ఇంకా తయారు కదా అమ్మవారిది కడుతున్నారు. ఇది బాక్రాపేట అంటే టౌన్ దాటిన తర్వాత ఉన్నాయి కడప పోయే రూట్లో. నెక్స్ట్ ఏ ఊరు వచ్చేది? కడప. కడప దాటిన తర్వాత ఒక 30 కిలోమీటర్లు
మళ్ళా మీ యూట్యూబర్ని చూస్తావా? చాలా ఆనందంగా ఉంది అమ్మ యూట్యూబర్ని చూడాలని. మీ ఇంట్లోనే ఉన్నాడు కదా యూట్యూబర్, మళ్ళీ ఏంది అంటే నువ్వు చూసే యూట్యూబరా? సో ఇంకా కడప దాటేసినాము, కడప దగ్గరికి వచ్చినాము. కడప దాటేసినాము అంటే ఇంకా మైదుకూరు. సో డైరెక్ట్ మైదుకూరు అయితే టౌన్లో అవసరం లే, టౌన్ అవసరం బైపాస్లోనే వెళ్ళిపోవచ్చు. టౌన్లో ఎందుకు మళ్ళీ టౌన్లో అవసరం లేదు. బైపాస్లోనే హైదరాబాద్ పోయే రూట్ అయితే ఒక 30 కిలోమీటర్లు కూడా ఉండదు అనుకుంటా. ఉంటుంది 30 కిలోమీటర్లు. మళ్ళీ పల్లె లోపల ఉంటుంది కదా, పల్లె కదా, పల్లె అనమాట. పల్లె మైదుకూరు లోపల పల్లె. ఏం బా అప్పుడే ఆకలేసిందా బా? కడప కూడా రాలి అప్పుడే ఆకలేసింది ఇంకా. అందుకని కూర్చొని తీసుకో. ఏం పంచు నువ్వే కదా లేచి తీసుకుంటాను, కూర్చొని తీసుకోండి. మహా అయితే ఇంట్లో నుంచి వచ్చి 1 గంట కూడా కాలితే కాలేదులే, ఊరినే కాళ్ళ కానీ ఒకరిని అనకూడదు అన్నీ. నువ్వే అన్నావు. కడపకి ఇంకా 1 గంట, కడప కూడా ఇంకా రాలా అప్పుడే వేస్తుంది మేత. వస్తుంది ఎత్తురా. ఇది బా ఇట్లా స్ట్రైట్గా పోతే కడప పోతాం టౌన్లోకి. మనకి టౌన్లో అవసరం కాదు, ఇప్పుడు మనం రైట్ పోవాలి హైదరాబాద్ రూట్. కాకపోతే 30 కిలోమీటర్లు అంతే. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు ఆమెను కలిసి వచ్చి అనమాట మీ యూట్యూబర్ని. మైదుకూరులో అయితే పడిపోతాము. ప్రజెంట్ అయితే కడప దగ్గరికి అయితే వచ్చేసినాము. మైదుకూరులో మళ్ళీ ఇటు స్ట్రైట్ పోయినామంటే ఒక 40 కిలోమీటర్లు మైదుకూరులో పోతాము. ఆ మైదుకూరులో ఇంకా మళ్ళీ పల్లె లొకేషన్ ఉంది కాబట్టి లొకేషన్ ప్రకారం వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. అందులో ఈరోజు శుక్రవారం, వాళ్ళు ముస్లిమ్స్ అనుకుంటా, మొక్క గిక్క పెడతారేమో. నిన్ననే తిన్నాము, మళ్ళీ ఈరోజు అంటే కొద్దిగా రోజు తినకూడదు చికెన్ మటన్ లాంటి. ఈనాడన్నా తగ్గించినాం అనమాట చికెన్లు మటన్లు. సరే పోయిన తర్వాత ఏది పెట్టినా పచ్చనీళ్ళు పెట్టినా తినేసి వచ్చారనమాట. అది నువ్వు నవ్వుకో పక్కన కూర్చొని. కడప బైపాస్ నుంచి అయితే ఆమె దగ్గరికి పోవాలంటే ఇంకా 43 కిలోమీటర్లు అయితే ఉంది. స్ట్రైట్ ఒకటే రూట్ అనమాట. అంటే అక్కడ సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ నుంచి రైట్ పోవాలా. కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఒక్కాయపల్లి వస్తుంది అంటే ఇటు పోతే ఆ ఊరంట. నువ్వు కొన్నా ఇప్పుడు కొన్నా? ఇంత ముందే కదా కడప అన్నావు. దారాలు ఒక్కాయపల్లి అంట బా. దారాలు ఒక్కాయపల్లి ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే. అదే అంట. ఇంకా 40 కిలోమీటర్లు ఉంది బాయి నుంచి. ఇప్పుడే కడప బైపాస్ అయితే ఎక్కినాము. కడప బైపాస్లో అది ఉంది టోల్ గేటు. అది ఇంతకుముందు అనుకుంటా ఉండా ఏమంత సక్రంగా ఉండదని టోల్ గేట్ పెట్టారేడా అని. ఆడికి వచ్చి మాయమైపోయింది అది. అంటే నేను రాలా ఈ రూటు, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు చూస్తే టోల్ గేట్ లేదు, ఎందుకు కొట్టేసినారో ఏమో తెలీదు. కాకపోతే ఆ పక్క నుంచి రోడ్డు అయితే సక్రంగా ఉండదు, ఈ పక్క అయితే బాగానే ఉంటుంది. మాకు రాయంపేట నుంచి వచ్చింది బైపాస్, అదంతా కూడా కొద్దిగా డ్యామేజ్గా ఉంటుంది, అంతా పగిలిపోయి ఉంటుంది గుంతల మెట్టలు. కానీ ఈ పక్క అయితే కొద్దిగా బాగానే ఉంటుంది అని అనుకుంటానే ఉంటా. టోల్ గేట్ ఎందుకు ఆడా అని. టోల్ గేట్ అయితే లేదు, మాయమైపోయింది. మైదుకూరు రోడ్. సో ఆమె కాల్ చేస్తుంది అనమాట. కడప దాటినామని చెప్పి ఆమె కాల్ చేసింది. ఇంకా కొద్ది దూరం అయితే ఉన్నాం. అంటే ఒక యూట్యూబర్ని కలుసుకోవడం కొద్దిగా ఆనందంగానే ఉంటుంది కదా. సో ఆమెకు కూడా కొద్దిగా ఆనందం అనమాట మనం పోతే. సో నేను అదే ఇప్పుడు ఆశ్చర్యంలో ఉన్నాను అనమాట. అది టోల్ గేట్ ఎత్తేయడం ఏందో నాకైతే అర్థం కావడం. సో ఏదైతే మనకి అదే పనిగా నేను మళ్ళీ ఆడ ఏటీఎంలో డబ్బులు తీసుకున్నా, టోల్ గేట్ ఉంటుందేమో అని. మొత్తానికి ఈరోజు 100 రూపాయలు మిగిలింది అనమాట. దట్టు నైనా డోడో ఆ టోల్ గేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. కొద్దిగా ముందు పక్క పెట్టినారు, ఆడ టౌన్లోకి దగ్గర లేకుండా కొద్దిగా దూరంగా వచ్చి పెట్టారనమాట. ఈడికి వచ్చినాక షాక్ అయిపోయినా నేను, ఈడ పెట్టారు ఎందుకు ఆయన అని. ఈడైతే ఉంది టోల్ గేట్. ఈ ఊర్లో అయితే పెట్టినారు. అంటే దగ్గర చెన్నూరు దాటిన తర్వాత పెట్టినారు. చెన్నూరు మైదుకూరుకి యువతలో పెట్టినారనమాట మధ్యలో. ఇంకా ఓపెన్ లేదు.
ఇది కూడా ఓపెన్ ఓపెన్ ఉంది బాబు. ఓపెన్. మనం క్యాష్ కాబట్టి క్యాష్ లైన్లో పోవాలా. కార్డ్ అయితే అట్లా పోవచ్చు. మనకి క్యాష్ చూద్దాం ఎంత తీసుకుంటాడో. సో ఇది ఎంత తీసుకున్నాడు? 90 రూపాయలు తీసుకున్నాడు. అంటే కార్డు నుండి ఇంకా తగ్గిండు, 75 రూపాయలు పోయిండు. ఇప్పుడు 90 రూపాయలు. ఫోన్ 90, రాని 90, 2 సార్లు కట్టాలి. ఏం చేద్దాం, అదే మ్యాటర్. ఆడ మిస్ అయింది, నవ్వుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టినా. సో ఎట్టయినా కట్టాలి గవర్నమెంట్కి కాబట్టి 90 రూపాయలు తీసుకున్నాడు. అంటే ఇది పోవడానికి మాత్రమే. అంటే ఇది కార్డు ఉన్నిందనుకో 75 రూపాయలు ఏమో తీసుకుంటాడు. కార్డు లేదు కాబట్టి మనకు 90 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ 90 రూపాయలు కట్టాలి బాబు. 2 90 కట్టాలి. చెరువు ఏదో మైదుకూరు దగ్గర అయితే ఉంది బా టోల్ గేట్. కడప టౌన్లో ఉన్నింది, ఎత్తేసి ఇప్పుడు ఇక్కడ పెట్టినారు. ఇంకా మేము కూడా దగ్గరికి వచ్చేసినాము. మైదుకూరు దగ్గర ఉన్నాము. మైదుకూరు వచ్చేసినాము. ఇంకేపటే మైదుకూరు ఆగయా. ఇంకంతా హిందీ మాట్లాడాలతో. అవునా? మైదుకూరు అయితే వచ్చేసినాము. ఇంకా దగ్గరలో ఉన్నాం. ఇంకా 9 కిలోమీటర్లు అయితే ఉంది. ఏదో పల్లె కాబట్టి ఇంకా లోపలికి ఏమైనా పోవాలేమో. ఇది మైదుకూరు పోయే రూట్ అనమాట. ఇది లోపలికి ఇంత పల్లెటూర్లు వేస్తారు కదా తోటలో. అదే వరి వడ్లు కదా. లొకేషన్ మాత్రం బాగా అనాది బా. ఇదంతా వరి వేసాను. అదే హైవే గడపత. ఇది టౌన్లో పోయేదాన్ని మైదుకూరు. ఈ పల్లె పేరు ఏమైనా చెప్పిందబ్బా? అదే రోడ్డు గిద్దరు ఇట్లా పోవాలంట రైట్. ఫోన్ చేసేదా? ఎందుకు అవసరం? దగ్గరనే చేనులు. ఈ అంటి తోటలో పసుపు కాదు, అది అంటి తోట. ఏడుండేది ఇది పసుపు. బలుండది పైన చెట్టుడా పచ్చగా. ఇంకా పోవాలి బాబు. ఇంకా 1 కిలోమీటర్ పోవాలి. ఈ లోపలికే 1 కిలోమీటర్. వాళ్ళు హాస్పిటల్కి చెట్టు చూడు ఎంత నాదా. సత్రం గిత్రం మొత్తం ఈ చెట్లు ఎట్లే ఉన్నాయా చూసాను. వాళ్ళు ఇంత దూరం రావాలి హాస్పిటల్కి రావాలంటే. మైదులో పోవాలి. అదే ఏం బండ్లు ఉంటాయి. అమ్మో ఊగిపోతుంది. అలా కొద్దిగా ముందు పోయి మళ్ళీ రైట్ పోవాలా. ఈ పక్క 400 మీటర్ల అనంతరం కుడివైపుకు వెళ్ళండి. ఇదే దగ్గరేనా? అదే వచ్చేదే. అదే ఆ ఊరే వచ్చేది. అసలు ఆ పల్లె పేరు కూడా ఉంటుంది. బోర్డు ఉంటుంది. శెట్టివారిపల్లి అంట. ఇదేలే శెట్టివారిపల్లి. ఈ నుంచి మళ్ళీ రైట్ పోవాలంట. గుడి ఊరి దగ్గరలో గుడి ఉంటుంది. అవును నవ్వుకుంటుంది పాపం బిడ్డ. వీడియో తీస్తున్నారండి. ఇప్పుడు వేడ తిరగలమా? అది చెప్పేది కరెక్టా కాదా? కరెక్టే లేదు సార్. అంత పాత ఇల్లు చూడు, అన్ని బండలు
రాళ్ళతో కట్టి. ఈ పక్క చాలా ఇంకా లోపల ఇంకా పోతే చాలా ఉంటాయి రాళ్ళతో కట్టి, సగం సగం రాళ్ళతో కట్టి. ఫోన్ చేద్దాంబా. ఈ సందులోనా? ఇదేనా? ఫోన్ చేసేదా? గుడి దగ్గరికి బా. గుడి గుడి ఇంకా పోవాలి. మీ గమ్యస్థానం ఎడమవైపున ఉంది. ఎన్ని దారులు ఉన్నాయి బా? ఏం గుడి ఇది? మేమైతే లోపలికి అయితే వచ్చేసినాము. ఇంకా ఒకసారి ఫోన్ చేసి అనుకున్నాం. ఆడికొచ్చా హలో అక్క, ఇక్కడ గుడి దగ్గర ఉన్నాక. ఏం గుడి ఇది? ఏం గుడి? గుడి లోపలికి వచ్చేసినాక ఎక్కడికా? ఎవరు లేరుకా. యాప్ చెట్టు నింది. యాప్ చెట్టు దగ్గర దేవుళ్ళు పెట్టినారు. చుట్టూ ఏమని చెప్పాలక? నడుపు పీర్ల సావిట అంటాను. పీర్ల సావిట. ఈ గుడి కూడా అడిగేదా? ఓవా పీర్ల సావిట అంటే ఎట్టా? ఆ పైకి పోవాలా? ఆ బాయ్ కాడ? ఓకే ఏం బా? సర్లే బాయ్ కాడికి వస్తుంది. బాయ్ ఉన్నది కాడ. ఆ బాయ్ కాడికి అంట వస్తాంక. సరే. పీర్ల సావిట ఎంతో పీర్ల సావిట అంట. ఆడ బాయ్ అయితే కనిపించింది నాకు. బాయ్ కాడికి అయితే ఆడ బాయ్ ఉన్నది. అక్కకైతే ఫోన్ చేసాం బాయ్ దగ్గర. అది వచ్చింది పోతుంది ఇక్క. అక్క ఇక్కడ సరే దిగేదా? ఆమె యూట్యూబరు. అక్కే ఏమో చూసే యూట్యూబర్. మేమైతే వచ్చేసినాము. అట్ట ఒకటి కనుక్కొని తీసుకో. కవర్ అయ్యి తీసుకుందా. బాగున్నావా? బాగున్నాక రోజు చంపుతానుంది నన్ను. తీసుకోండి ఒకసారి అని. ఎక్కువ బండలు ఇల్లులో చూడ అన్నీ కూడా అయ్యే బండలతో కట్టినట్టు పాత ఇల్లులు. ఇంకా పైన మళ్ళీ ఇటుకలు ఫస్ట్లో అప్పట్లో కట్టినట్టు ఇల్లు. ఇంకా ఇదేనా మా ఇల్లు? ఓకే ఓకే. సో ఏమే అనమాట. ఆమెని చూడాలని రోజు నన్ను చంపుతుంది ఏమా. మొత్తానికి ఈరోజు అయితే ఏం బా హ్యాపీనా? చూసినావా మీ యూట్యూబర్ని? కడుక్కుంటాలేమా. ఆర్మాన్ లేట్కా తీసుకుందాం.
వాళ్ళ ఇల్లు అయితే ఇది. అది ఇంకోటి చేద్దాము. దెబ్బ తగిలింది నీకు అర్మాన్, ఇట్రా. అబ్బు తగిలింది నీకు. నవ్వుతా అంటే నేను సెల్లు చూస్తున్నాడేమో అనుకున్నా. ఫోన్లో మాట్లాడిందే నాతో నువ్వు. మాట్లాడిందే అత్త అంటావే. ఇదా అప్ప. అర్మాన్ తీసుకో తీసుకో. అన్ని ఏం కాదులే. తీసుకునేటప్పటికి మాట్లాడాలా అర్మాన్. దా దా. ఏమి నువ్వు తీసుకునేటప్పటికి మాట్లాడాలి. నేల్ పాలిష్ ఎంత పూసుకున్నావే? ఎవరెవరికి ఇది? వాళ్ళ అక్క. మీ చిట్టికి నీకా? థ్యాంక్స్ చెప్పు. దా. అత్త థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అత్తాను. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటో చెప్పు. నీ పేరేంటో చెప్పు. చెప్పవా? ఎందుకు వద్దా నీ పేరా? నీ పేరే వద్దా? బాగా మాట్లాడతాడు. నేను చూస్తాను అప్పుడు ఇంట్లో చేరేటప్పుడు. నువ్వు మొదటి నుంచి చూసావులే. అక్కడ ఉన్నారు ఫస్ట్ ఇల్లు. సో ఇంకేమి మీ యూట్యూబ్ వాళ్ళని కలిసినారు, ఫుల్ హ్యాపీనా? రాయలపేట నుంచి వచ్చి ఎంత వీడియోలో చూస్తాను. ఇక్కడ సెల్ పెట్టుకొని లైవ్ చేస్తాను ఉంటుంది ఇక్క. పూసుకునేవాడా? అది పోలే అంతా పోయిందా? దెబ్బ ఎందుకు తగిలింది? కీర్తి ఫిల్టర్ వాటర్ తాగింది. దెబ్బ ఎందుకు తగిలింది ఇక్కడ? అట్రా దా. నీదేరా. మీరు ఫేమస్ సెలబ్రిటీ. అట్లా ఎప్పుడు అనుకోవద్దు మన, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మాట్లాడేటప్పుడే డిస్టర్బ్ చేస్తావు కదరా నువ్వు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు మా ఇంటికి రావడం. నిజంగా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు అట్లా ఏం లేదు, అట్లా నేను ఎప్పుడు అనుకోను మా. నాకు అందరూ ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. మీరే కదా చాలా మంది కూడా పిలిచినా కూడా పోతానే ఉంటాను నేను. అట్లా ఏం లేదు. అప్పుడేనా వాళ్ళు ఇచ్చింది తీసుకుంటావు కానీ వాళ్ళతో మాట్లాడవా? మాట్లాడతాను, మాట్లాడతామని. మాట్లాడు. నువ్వే నా అమ్మకు వీడియో తీసేది. ఇట్రా. వీడియో తీస్తాడు అర్మాన్. ఇట్రా. ఏ ఎందుకు రావు? రావా? ఏమే పెళ్ళి కావాలమ్మా నాకు అంటారు వీడియోలో. పో పో. చాలా అంటే హ్యాపీగా ఉంది అంత కీర్తి వల్లే. భయం కాదు, సిగ్గు. రా నువ్వు మా ఇంటికి. నన్ను మాట్లాడతాను మాట్లాడి ఈరోజు ఇంకొక యూట్యూబర్ మా ఇంట్లో ఉన్నారంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. అర్మాన్ పోనానా? దెబ్బ తగిలింది అర్మాన్. ఇట్లా ఎట్లా పడినావు? కింద ఎట్లా పడినావు చెప్పు వాళ్ళకి. అర్మాను హలో హాయ్ అండి అని చెప్దురా. ఫస్ట్ స్టార్టింగ్ నీ వీడియో చూసేది మా అప్పుడే చెప్పిన. అప్పుడు 100 views 200 views వచ్చేటప్పుడే చెప్పిన ఏమో ఖచ్చితంగా ఏమో ఛానల్ బాగా గ్రోత్ అవుతారు. అంటే నేను కోవిడ్ పోక ముందు, అంటే నీ మాటలు నాకు తెలిసినాయి. నాకు తెలుస్తుంది కదా, ఇట్లా మాట్లాడితేనే వ్యూస్ వస్తాయని నాకు బాగా తెలుసు. సో అప్పుడే చెప్పినాయి నేను, ఆ ఛానల్ చూడు ఖచ్చితంగా మంచి గ్రోత్ వస్తుంది అని అప్పుడే చెప్పిన. అయితే నేను ఎప్పుడైతే కోవిడ్ నుంచి కోవిడ్ మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినానో నీ ఛానల్ లేచింది అప్పుడు చెప్తుంది నాకు. నేను మీటి నాటి ఒకేసారి పోయినాయి నా వ్యూస్. మీ వ్యూస్ నా వ్యూస్ ఒకే రోజు పోయినాయి. బట్ మీరు కంటిన్యూ అవుతున్నారు. నేను జస్ట్ స్టాప్ అయ్యా అక్కడే. ఇంకా స్టాప్ అయ్యాను కాబట్టి నేను ఈ బిజినెస్ అదే నేను కోవిడ్ పోకముందు అంటే రెండోసారి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కోవిడ్ విన్నా కదా, అప్పుడు నీ వీడియోలు తక్కువ ఉన్నాయి. నా మార్గనే సేమ్ నాకు కూడా తక్కువ వస్తాయి.
నేను అప్పుడు చెప్పినా మా వైఫ్ కూడా నీ వీడియోలు అప్పటి నుంచి చూస్తాను. మీరు ఆ ఇంట్లో ఉన్నారు, ఇల్లు కడతా ఉన్నారు అక్కడ ఉంది కీర్తి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి చూసేటప్పుడు చెప్పిన మంచి వ్యూస్ వస్తాయి పాప ఖచ్చితంగా, ఎందుకంటే నేచురల్ గా మాట్లాడుతుంది, అట్టే ఉంటే బాగా వస్తాయి వ్యూస్ అని. మా చెల్లెలు కూడా వినా ఇంకా అప్పటి నుంచి నీ ఛానల్ బాగా వేసింది, నాది కూడా అప్పుడే ఇంకా అప్పుడు వస్తున్నాయన్నా నీకు రాలేదు, నీకు రాలేదు మా ఏమో చూస్తుంది చెప్తాను అక్క ఛానల్ వీడియోలు బాగోతున్నాయి చూస్తున్నాను. మీకు 40,000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు మీరు ఒక వీడియో చేశారు, అప్పుడు మీరు ఇది పెట్టుకోయినారు, అది హ్యాండ్ తలకి నాకు మనీ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారని ఒక వీడియో చేశారు మీరు. ఇంకా అప్పటి నుంచి నేను చూస్తూ ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాను అనమాట. అప్పటి నుంచి చూస్తున్నాను. అయితే 40,000 కాడ నుంచి చూసానన్న. ఆ తర్వాత మీరు ఇంకా ఈ యాక్షన్ ఇవన్నీ ఒక 2 సినిమాలలో తీసాను నేను, అవన్నీ చెప్పారు కదా, అదంతా చూస్తున్నాను నేను. అప్పటి నుంచి చూస్తూ ఉంటాను. ఆర్జేపీటీ వెంకయ్య నోట్లో నాంతా ఉంది 24 గంటలు. ఒకసారి సెర్చ్ చేసినాం అనుకో ఆల్మోస్ట్ అది వచ్చేస్తుంది. ఇంకా ఎవరు బా నువ్వే చెప్పినావు కదా, వేరే వాళ్ళు అడిగినారు ఇక్కడ పిల్లలు 10th క్లాస్ ఏజ్ పిల్లలు. అవునునా, అవునులేండి. కావుతుంది ఇంకా అనుష కొడుకు వీడియో తీస్తాడు వీడియో. మీ అమ్మకి వీడియో తీసాలే నువ్వు? పెళ్లి కావాలమ్మా అన్నావు కదా, పిల్లని కదా తెచ్చిదే వీడియోలు అన్నావే, పెళ్లి కావాలి నాకు అని. ఏమి ఎందుకు సిగ్గుపడుతున్నావు? అనుష కొడుకు అయితే అంట ఈడొచ్చి వీడియో కూడా తీసాడంట బాగా. సో వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తాడు కనస్తానమ్మా అని చెప్తాడు ఫుల్ సపోర్ట్ కదా. వీడియో తీస్తాలే, మీ చిట్టి కూడా తీస్తాలే వీడియో. ఎవరెవరు తీస్తారు చెప్పు వీడియో? మీ చిట్టి అంటే ఎవరు? ఇంత చిన్న వయసులో వాళ్ళ అమ్మకి ఫుల్ సపోర్ట్ అన్నమాట. వీడియో బాగా మాట్లాడతాడు. ఎవరు అదంతా పెట్టింది నీకు? నువ్వే పెట్టుకున్నావా? కోన్ పెట్టుకున్నాడు. కోన్ గా నెయిల్ పాలిష్ ఇది ఇక్కడంతా పూసుకున్నాడు. ఇక్కడ దెబ్బ తగిలింది, కింద పడినాడు అంట. బోళ్ళ పన్యాను అంటాడు చూడు. ఎట్ట పన్యా అంటే బోళ్ళ పన్యా. ఎట్ట పన్నావు? బోళ్ళ పన్యా ఏదో పడి చూపియా అడిగదా. ఏమి సిగ్గా మమ్మల్ని చూసి? సిగ్గంట. ఇంకా లాస్ట్ లో వీడియో ఎండ్ లో అయితే మనము అనుష చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చినాడు. ఇంతసేపు లేడు అన్న, కూడా సౌదీలో చాలా కష్టపడ్డాడంట. ఒక 5 ఏళ్ళు ఉన్నావు సౌదీలో? 4 years ఉన్నాను. 4 years ఉన్నావు. ఏడున్నావు సౌదీలో? సౌదీ జిద్దా అల్ సులేమాన్ ఏరియాలో. ఓకే ఓకే. అన్న కూడా అంట మన పార్టీ అనమాట, అంటే గల్ఫ్ పార్టీ అనమాట. సో అన్న నువ్వు నా వీడియో చూసావు కదా, కోవిడ్ గురించి నేను ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడింటానా? ఏం లేదు, కరెక్ట్గా మాట్లాడినా కదా. సో కష్టపడిన వాళ్ళు తెలుస్తుంది అనమాట మనం ఏం మాట్లాడిందని. ఒక మాట చెప్పండి. మీరు వీడియోస్ చేస్తారు ప్లస్ సెట్టింగ్స్ ఎడిటింగ్ అంతా మొత్తం చేసుకుంటారు అంతా మీరు. నేను ఓన్లీ మాట్లాడగలను, షూట్ చేయగలను, అప్లోడ్ చేయగలను, బ్యాక్ వర్క్ అంతా ఇందే అన్న. సో హస్బెండ్ సపోర్ట్ అన్నమాట మొత్తం. అది ఏ కామెంట్ వచ్చినా కూడా నాకు భయం అవుతుంది, కానీ ఈయన పోనీలే అది సోషల్ మీడియా అంతేమ్మా, అంతే. అదొక్కటి నువ్వు వదులుకుంటా పోయినావు అనుకో అట్లాంటి ఇంకా సంపాదిస్తావు ప్లేట్లు. సో అది దాన్ని ఒక్కదాన్ని నువ్వు అంటే నేను గర్వపడేది ఎందుకురా అంటే అవన్నీ కూడా నాకు కూడా బాధ వేస్తుంది. కామెంట్లు చూసినప్పుడు నాకు కూడా బాధ వేస్తుంది. కానీ అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే మనం సంపాదించుకోలేము. మనము ఇప్పుడు మనకి ఇల్లు, నాకైతే ఇల్లు లేదు, ఇవన్నీ సంపాదించండి ఎట్టా? నాకు చదువు లేకపోయా, నేను చదువుకు నాకు అంత ఉద్యోగం రాదు. సో ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు పోతేనే మనం అనుకునేటన్నీ సాధిస్తాం అన్నమాట. సో అదొక్కటి చెప్తాము, నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. కోవిడ్లో జహరాలు ఉన్నా, గసర్లో ఉన్నా, చాలా మంది ఉండాలి మన వాళ్ళు అక్కడ. సో ఓకే ఓకే. సో అదనమాట మొత్తానికి. ఇది వీళ్ళ ఫ్యామిలీ. వీళ్ళ కూతురు కూడా ఉంది ఈడ అర్మాను. హాయ్ చెప్పు, హలో అండి చెప్పు, హలో అండి. వాళ్ళ ఛానల్ ఒక వీడియో ఉంటదిరా, హలో చెప్పురా. సో వాళ్ళ అక్క కూడా ఉందన్నమాట, వీడికి అక్క ఉంది. వీళ్ళిద్దరే అంట బాగా సపోర్ట్ చేసేది, వీడియోలు తీస్తారు. ఇంకా అన్న వచ్చి ఇంకా ఎడిటింగ్ అంతా అన్న చూసుకుంటాడంట. సో ఫుల్ సపోర్ట్ అనమాట. చెల్లికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది బాగా ఫుల్గా. అది ఛానల్ గురించి ఓన్లీ షాపింగ్ పర్పస్ కి డొమైన్ కూడా లాంచ్ చేస్తున్నాము, ఆన్లైన్ షాపింగ్ లిస్టింగ్. ఓకే ఓకే. సో
సో చెల్లెమ్మని కలిసడానికి వస్తే మన వీడియోలు చూస్తారంట అన్నోళ్ళు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ నా, మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడ ఉన్నాం అనమాట. సో అది వీళ్ళ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ నా. మీరు ఇక్కడికి వచ్చిన థ్యాంక్ యూ. అంతా ఆమె క్రియేటివిటీ అనమాట, నాదేం లే. థ్యాంక్స్ కలవాలంటే అంటే మీ ద్వారా ఇక్కడికి రావాలి. సో అది ఎండ్ వీళ్ళ ఫ్యామిలీ. ఏం బా హ్యాపీనా? అంతా మేము దత్తులు బా, ఎవరు కొత్త వాళ్ళు ఏం లేరు. సో అది చూశారు కదా, మనమైతే యూట్యూబర్ చెర్రీ డార్లింగ్ అలాగే అనూష సిస్టర్ అనమాట. నా భార్య రోజు ప్రెజర్ పెట్టి తీసుకొని అయితే వచ్చేసింది. చెప్పినా కదా ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పిన యూట్యూబర్ అని. సో ఏ యూట్యూబర్ ఏదన్నా మాట్లాడమ్మా మా సబ్స్క్రైబర్ కోసం. ప్లీజ్ అండి అన్న ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మీ సపోర్ట్ ఉండాలి మాకు, లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. ఈ ప్రతి ఒక్క యూట్యూబర్కి మీ సపోర్ట్ ఉండాలి. అసలు మీ సపోర్ట్ లేని మేము ఏదైనా ఇంతవరకు మీ ముందుకు రాలేము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్ ఉండాలి, మీ తర్వాతనే ఎవరైనా, అంతే కదనా? నిజం చెప్పాలంటే లేడీస్కి ఇంత ధైర్యం అనేది నిజంగా అంత ఆషామాష కాదు. యూట్యూబ్ అంటేనే చాలా బూతులు ఉంటాయి, తిడతారు, కామెంట్లు ఉంటాయి, అన్నీ సహించుకొని మా వల్లే కాదు. అలాంటిది నిజంగా ఈ పాపను చూస్తే నాకు కొద్దిగా గర్వంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ పాపననే కాదు, చాలా మంది యూట్యూబర్లు ఉంటారు ఆడవాళ్ళు. సో వాళ్ళందరూ చూసినప్పుడు నేనైతే ప్రౌడ్గా అనుకుంటాను అనమాట. సో వీళ్ళకి కూడా ఇంత టాలెంట్ ఉందిరా నాయన. సో వీళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదించగలుగుతారు, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. సో యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ సంపాదించాలంటే గట్స్ ఉండాలి. సో ఒక లేడీ అయ్యింది సిల్వర్ ప్లే బటన్ అయితే సంపాదించింది అనమాట. తీసుకోలేమా? ఇట్లా చాలా మంది ఉన్నారు, ఈ అనుష అనే కాదు కానీ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా నేను నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎవరికి సాధ్యం కాదు అనుకోవడం కాదు, సాధ్యం అవుతుంది ముందుకు పోవడమే. సో చూశారు కదా, ఇది సంపాదించాలంటే ఎంత కష్టం అంటే నరకం అనమాట. ఎన్ని తిట్లు తినాలా, ఎంత కష్టం అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మాకు తెలుస్తుంది అనమాట. సో చూసారా, చెర్రీ డార్లింగ్ 441 అనమాట. మనకు కూడా సంపాదించాం, మనం కూడా సంపాదించాం. నేను సంపాదించడం పెద్ద ఇదేం కాదు, మొగడు అంటే ఎట్లయినా సంపాదిస్తాడు ఇదనే కాదు కానీ ఏదైనా సరే. కానీ ఆడవాళ్ళు సంపాదించడం అంటే చాలా గర్వంగా, నిజంగా నేనైతే గర్వపడతాను. ఆడవాళ్ళు ఎంత టాలెంట్ ఉందంటే. సో మన అనుష అయితే నిజంగా నేను ఫస్ట్ చెప్పినా నా వైఫ్కి, ఫస్ట్ కొద్దిగా వ్యూస్ వచ్చినప్పుడు చెప్పిన ఖచ్చితంగా ఆ పాప ఛానల్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది చూడు నువ్వు అని. నేను కోయిడికి వచ్చేటప్పటికి సంపాదించేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నా. మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఏమీ చేయలేము అసలు. ఖచ్చితంగా ఉంటాం, ఎందుకంటే మనం న్యాచురల్గా ఉంటాం. మనం బయట ఎట్టుంటామో, బయట జనాలు ఎట్టుంటామో, ఈడ వీడియోలో కూడా అట్టే ఉంటాం. సో అటుంటే జనాలకి నచ్చుతుంది అనమాట. మనం లోపల ఒకటి జనాల్లో ఒకటి ఉన్నామనుకో అది నచ్చదు జనాలకి. నువ్వు ఎట్టుండవు అట్టే ఉండవు, నేను ఎట్టుంటానో, నేను బయట ఎట్ట మాట్లాడతానో, నేను ఏం చేస్తానో అట్టే ఉంటుంది అనమాట నా వీడియోలో కూడా. అందుకని మనకి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది జనాలు. సో మొత్తాన్ని చూశారు కదా అనుష గారిని అయితే. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అది బాగా నేర్చుకుంది.